జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. దేశంలో ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈడీ ప్రస్తుతం వసూళ్ల సంస్థగా మారిపోయిందని, సీబీఐ వ్యాపారులను బెదిరింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరులు మోడీ వెంట ఉన్నారని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్లోనే మోదీ మనుషులను పెట్టుకున్నారని ఆరోపించారు రాహుల్. वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టోర్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है. बीजेपी ప్రపంచంలోనే ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది. और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు. ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी जी ने लोग बैठाए. इलेक्शन कमीशन లో కూడా नरेंद्र मोदी తన తొత్తులను పెట్టిండు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. पैसा दो धंधा लो. పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర बीजेपी ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నా. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है. మీరు ఎలక్టరల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనవి చేస్తున్నాను. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है. सीबीआई సంస్థ వ్యాపారస్తులను, వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్టరల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి మన ఓ ఢిల్లీ మే. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నేతలకు తోకా తొండం తెలియదంటూ కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ, అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మన వీళ్ళు ఒత్తిరు కదా, నందిమేడారంలో వరదకాలంలో నీళ్లు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చిన నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్ లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు. అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఒక సీజన్ లో మేము పనిచేస్తా ఉంటే, కట్ట నింపుతా ఉంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మీద కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినవాడు ఎవడండి? ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇలా మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు? ఆగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది,
మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని. వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు, నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా, ఎవరు నట్టుకోరు, ఎవరు నందా? ఈ రాష్ట్రం అమ్మినోడు, కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. కృష్ణా జలాల్లోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆర్ కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళా మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్, ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేసిన శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట్లో పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడేదో నీ పార్టీలో పెట్టుకొని అడ్డగోలు మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలై బలై చేసుకుని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, అంకెలతో సహా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నదీ జలాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నేతలను ఏనాడు పట్టించుకోలేదన్నారు ఎంపీ బండి సంజయ్. నేతన్నల సమస్యలపై సిరిసిల్లలో దీక్ష చేపట్టబోతున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం సత్యనారాయణ భౌతిక కాయానికి బండి సంజయ్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2 కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేదోడు వాడాలి ఉండే ప్రయత్నం చేసిండు. కనుక ఆరోగ్యం, వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా నేత గారు నిన్ననే ఆత్మహత్య చేసుకుంటారు. సిరిసిల్లలో ఇలాంటి కామన్ గా మారినాయి. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్ గా మార్చే పరిస్థితి సిరిసిల్లలో వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం, దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఓళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కులేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ముందు 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మరోసారి డ్రామాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభలో జాతీయ మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినప్పుడు, ఒక్క గ్యారంటీ కూడా అమలు కానప్పుడు 412 హామీలు, 6 గ్యారంటీలు, మొత్తము మరి 6 గ్యారంటీలు ఉన్నటువంటి హామీలు కలుపుకుంటే 425 హామీలు, ఒక గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ఈ ప్రభుత్వం గతంలో ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోటి
చిలకపల్లి పంపించినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి 5 గ్యారెంటీ 25 భరోసా అని ఒకటి కొత్తగా ఇంకో దుకాణం పెడుతున్నాడు. పాత వాటికి దిక్కులేదు కదా. నిజంగా మీకు మిమ్మల్ని నమ్మాలంటే పాత హామీలు నెరవేర్చిన తర్వాత కదా మీరు కొత్త హామీలు ఇవ్వాలి. పాత హామీలు ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చకుండా ఈయన మళ్ళా కొత్తగా 5 గ్యారెంటీలు 25 హామీలతో వస్తున్నారు కదా. మిమ్మల్ని ప్రజలెట్లా నమ్ముతారు? ముందు గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినందుకు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలా. దాని తర్వాతనే తుక్కుగూడలో కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. ఇవేమి కాకుండా కేవలం ప్రజల్ని ఒక్కసారి మోసం చేసినా మళ్ళీ మోసం చేద్దామని మళ్ళీ మోసం చేయడానికి ఈ రకంగా మీరు మళ్ళీ సభలు పెట్టి ప్రజల్ని మభ్య పెడుతున్నారు కదా. దీనికోసం అని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజు వరకు ఇచ్చిన 6 గ్యారెంటీల్ని 412 హామీలను ముందు అమలు చేసినాకనే మీరు కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడే అధికారం మీకు హక్కు ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. రాహుల్ గాంధీ సభలో జాతీయ మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు గడ్డపై కాషా జెండా ఎగరాలన్నారు డీకే అరుణ. పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 2 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్థానిక బీజేపీ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు 25 లక్షలు ఇవ్వాలన్నారు. రైతు బంధును సంపూర్ణంగా అమలు చేయాలని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు రైతు దీక్షలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు రైతు బంధు 10,000 ఇస్తుండ్రు, 2 పంటలకే నేను రైతు భరోసాను పెట్టి 15,000 ఇస్తా. ఇవాళ మద్దతు ధర, ఇవాళ ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని ఎన్నికల సందర్భంలో చెప్పడం, మరి ఎన్నికలు అయినాక తర్వాత అప్పుడున్నటువంటి రైతు బంధు పైసలు వేయకుండా ఇప్పటికి దాదాపు 5 ఎకరాల లోపున్న రైతులకు కూడా ఇప్పటివరకు సంపూర్ణంగా రైతు బంధు పడలే. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తా. నేను బ్యాంకులకు పోండి, లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ముందే పోయి తీసుకోండి, 9 తారీఖు నాడు రాగానే చేస్తా అని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నిక సందర్భం చెప్పడం, ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు, రుణమాఫీ చేయలేదు. దాంతోపాటు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 500 రూపాయలు ఇస్తా అని వానకాలం పంటకి ఇయలే. మళ్ళీ ఇప్పుడు యాసంగి వడ్లు కూడా ఇప్పుడు కోతకు వస్తున్నాయి. మరి ఈసారైనా
మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తుమ్కుంట మున్సిపాలిటీలో 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తుమ్కుంట మున్సిపాలిటీలో 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. అక్రమ కట్టడాలు, లేఅవుట్లకు అనుమతిస్తూ చైర్మన్ రాజేశ్వర్, వైస్ చైర్మన్ పన్నాల వీరారెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంలో మల్లారెడ్డికి బుద్ధి చెప్పేందుకు తామంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతున్నది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. తుమ్కుంట మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కౌన్సిలర్గా గెలిపించిన మన తుమ్కుంట మున్సిపల్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మేము ఏదైతే అనుకోని తుమ్కుంట మున్సిపల్లో గెలిచినామో దీన్ని డెవలప్ చేయాలా, మంచిగా మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మేము అందరం గెలిచినాం. ఇండిపెండెంట్ గా మమ్మల్ని గెలిపించారు. దానికి తుమ్కుంట గ్రామ ప్రజలకు రుణపడి ఉన్నాం. మాకు చైర్మన్ గా ఏర్పడ్డ కారంగుల రాజేశ్వరరావు గారు ఎలాంటి సహకారం అందించకపోగా అక్రమ కట్టడాలకు మరియు అక్రమంగా లేఅవుట్లకు సహకరించడం జరుగుతున్నది. ఆయనతో పాటు మాజీ కమిషనర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులెవరూ సంతోషంగా లేరని అన్నారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. రైతుల పక్షాన మరి పొలం బాట పట్టడం, అదేవిధంగా దశల వారీగా మన మాజీ ముఖ్యమంత్రి గారు పక్కన విద్యుత్ సమస్యను ఇక్కడ ముఖ్యంగా నిరసనలో మేము తెలియజేయాల్సింది, ఇవాళ అతి తక్కువ సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలులో పూర్తిగా విఫలం కావడమే కాక రోజువారీ దినచర్యలో ప్రజలకు కావలసిన కరెంటు, ప్రజలకు కావలసిన నీళ్లు అన్ని ఉండి నిర్వహణ చేయకపోవడంలో విఫలమైన పరిస్థితిని ఇవాళ మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత అతి తక్కువ సమయంలోనే మాకు ఇబ్బందులు అయితే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న పరిస్థితి లోపల మరి మాకు మళ్లీ ప్రజలు మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే మార్గం లేకుండా దిక్కుజోతని పరిస్థితిలో ఇవాళ మన ఎన్టీఆర్ బిడ్డగా రాజమండ్రి ప్రజలు తనను ఆదరిస్తారని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పురంధేశ్వరి గుర్తు చేశారు. ప్రస్తుత ఎంపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. రాజమండ్రిలో పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఇక్కడున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం సీఎం జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు జనసేన బీజేపీతో జతకట్టారని విమర్శించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు సుప్రీంకోర్టుకెళ్లి స్టే తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏనాడు నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ చేపట్టిన అభివృద్ది పథకాలే మరోసారి తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసి మనల్ని ఓట్లు అడిగే పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. రైతు సోదరులకు అందరికీ తెలుసు. రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి, అదేవిధంగా మహిళలకంతా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు.
బంగారు రుణాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా మాఫీ చేస్తా అన్నాడు. మరి యువకులకంతా కూడా యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. ఉద్యోగం పక్షంలో నిరుద్యోగ వృద్ధిస్తా అన్నాడు. మరి ఏవైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు కూడా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తుంటే కేవలం అది 14,205 కోట్లు మాత్రమే ఉన్నది. ఈ రోజు అది ఆసరా పేరుతో మనం 4 పెట్టాం. చంద్రబాబు కొత్త హామీలతో మరోసారి మోసం చేసేందుకు వచ్చారని ఆరోపించారు మంత్రి కన్నబాబు. 2014లో ఇదే కూటమి సుమారు 600 హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. కూటమికి ఓటేస్తే మరోసారి మోసం పోవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. ఆయనే చేశారు కనుక ఆయనే ఈ రాష్ట్రానికి దిక్సూచిలాగా పనిచేస్తున్నారనే ఆలోచనలు ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. మీ ప్రచారం, మీ వ్యవహారం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రజలు అవన్నీ అర్థం చేసుకోబట్టే 2019లో చంద్రబాబు నాయుడు గారికి అలాంటి రిజల్ట్ వచ్చింది. అదే గాని అర్థం చేసుకోలేకపోతే ఇంకోలాగా వచ్చి ఉండేది. ఇదే మీడియా బలం, ఇదే ప్రచార బలం, ఇదే మీకున్న అర్ధబలం, అంగబలం అన్నీ 2019లో కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఎందుకు జరగలే? మాట్లాడితే 40 years ఇండస్ట్రీ, 40 ఏళ్ళ అనుభవం ఉంది, నా అనుభవం ఉంది, నువ్వెంత బచ్చా, ఇవి మాట్లాడుతున్నాను నేను. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో ఉన్నవాడు ఆయన స్వయంగా ఈ దేశంలో ఇవాళకి హైయెస్ట్ వైఎస్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలన్నారు. తన గురించి చెడుగా ఎంత ప్రచారం చేసుకుంటారో చేసుకోండి అంటూ వైఎస్ షర్మిలకు అవినాష్ రెడ్డి బదులిచ్చారు. ఈ విషయాలన్నీ షర్మిల విజ్ఞతకే వదిలిపెడుతున్నానని చెప్పారు. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద పొడి వేస్తారు. నువ్వు కడుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఓటుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ రాజర్షి షా. ఈ ఫేజ్ 4 లో 13 మే చాలా ఇంపార్టెంట్ డేట్. 13 మే మన పోల్ జరుగుతూ ఉంది. సో 13 మేకి మనం ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే మన షెడ్యూల్ ముందే రావడం జరిగింది. కానీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ 18 ఏప్రిల్ నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతాయి. సో అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గైడ్ లైన్స్ ప్రకారం 14 ఏప్రిల్ అంటే 14 ఏప్రిల్ వరకు కూడా మనం కొత్త ఫార్మ్స్ అంటే ఫారం 6 ద్వారా కొత్త ఫామ్ తీసుకొని ఇంకా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మేజర్ గా బిఎల్ఓస్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం దయచేసి చెక్ చేయండి వాళ్ళకి పేరు ఉందా లేదా. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు మీ అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ గురించి ఎట్లయినా ఐడియా ఉంటుంది కాబట్టి ఫారం 6 తీసుకున్నామా తీసుకోలేమా ప్రాసెస్ చేసామా. ఒకవేళ ఫారం 6 తీసుకోలేమంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా మళ్ళీ చెక్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫారం 6 తీసుకొని మనం ఇంకా 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేయాలి. 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేసిన తర్వాత మనం 7 days ఇంక్వైరీ చేసుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మండవ కిరణ్మయి, డీఐజీ అమ్మిరెడ్డి, సినీ నటుడు రవిబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులతో 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరడం జరిగింది. ఎలక్షన్స్ అంతా సాఫీగా, పార్లమెంట్ ఎలక్షన్ ఓవరాల్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక పార్లమెంట్ ఎలక్షన్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ సాఫీగా జరిగి ఆ వెంకటేశ్వర స్వామి ప్రజలకు సేవ చేసే నాయకుని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇష్టమున్న వాళ్ళు వెళ్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయం. అదనపు కట్నం కోసం ఇంట్లోకి రానియడం లేదంటూ ఓ వివాహిత అత్తారింటి ముందు ఆందోళన చేపట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్ లో జరిగింది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి బుచ్చమ్మల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాధికతో 2021లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంవత్సరాల కూతురు ఉంది. కట్నం కింద 1/2 ఎకరం భూమి, 40 తులాల బంగారం, కిలో వెండి, 10 లక్షల నగదు ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. గత సంవత్సరం నుండి అదనపు కట్నం తీసుకురమ్మని ఇంట్లోకి రానివ్వడం లేదని రాధిక వాపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించిన, పోలీసులను ఆశ్రయించినా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారని తెలిపింది. దీంతో తనకు న్యాయం కావాలంటూ బాధిత యువతి అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. ఆయనకు పెట్టిన బంగారం అమ్ముకొని కారు బదనం ఏం చేస్తున్నాడంటే అది కారు కొనమంటే కొన్నాను బదనం చేస్తున్నాడు. 7.5 గ్రాములు నేను కొనమనలేదు, కారు కొనమనలేదు, ఏం కొనమనలేదు, నా మీద బదనం చేస్తున్నాడు. ఏ ఇంట్లో ఉంటా నేను, నా పిల్ల నేను ఇదే ఇంట్లో సస్తా అని బెదిరిస్తున్నాడు మా ఆయన. సస్తా జాగని నా పిల్లతో తలగోరు పట్టించి నేను ముండమూడు పోసి ఇన్నే సంచారం చేస్తాను. ఆయన ఆస్తి మొత్తం నా పిల్ల మీద వేయించుకొని నేను నాకు చేతనైన రోజులు పని చేస్తాను, నాకు చేత కాని రోజులు 4 ఇళ్ళు పోయి అడుక్కొని తింటా. నేను ఇదే ఇంట్లో. బీజేపీలో అందరూ బూత్ స్థాయి కార్యకర్తలే అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తమ బూత్ స్థాయిలో బీజేపీకి అత్యధిక ఓట్లే పడే విధంగా పనిచేస్తామన్నారు. మేరా బూత్ సబ్కా మజ్బూత్ అనే నినాదంతో పనిచేస్తామన్నారు అరవింద్. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరితో, భారతీయులందరికీ కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనదంతా మోదీ కుటుంబం అన్న ఒక వాతావరణం నిర్మితమైతా ఉంది దేశంలో. అందరూ కూడా భారతీయత అన్న భావాజాలం కొద్దిగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. మా ఈ వేడుకలలో జిల్లా పార్టీ ఆఫీసులో బీజేపీ జెండాకి మేము వందనాలు సమర్పించి, తర్వాత ఎవరి బూత్లో వాళ్ళు, మా బూత్ అధ్యక్షులు నాతో ఉన్నారు ఇక్కడ, మా బూత్ అధ్యక్షులు మా బూత్కి వచ్చి అక్కడ కూడా జెండా వందనం చేసి, ఆ తర్వాత మా బూత్ శ్రేణులందరితోటి కూడా టిఫిన్ బైఠక్లో పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో అందరం కూడా బూత్ స్థాయి కార్యకర్తలమే. మా ప్రధాన రెస్పాన్సిబిలిటీ మా బూత్ని మేము గెలిపించుకున్నాం. కాబట్టి యావత్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా కాంపిటీషన్ పెట్టుకొని మేరా బూత్ సబ్సే మజ్బూత్ అన్న ధోరణితోటి ఈ 4 రోజులు పనిచేసి బీజేపీకి అత్యధిక మెజారిటీ తమరి బూత్లో తెచ్చుకోవాలన్న ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్ చేయాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.